హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్. ఇక వరుసగా 3 రోజులు సెలవులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఎక్కడ ఈ సెలవులు ఇస్తున్నారో, ఎందుకు ఇస్తున్నారు, ఏంటి అనేది వివరంగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదల కావడంతో పాటు నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. రాష్ట్రంలోనే 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఫిబ్రవరి 11వ తారీఖున పోలింగు జరగనుంది. దీంతో ఎన్నికలు జరగనున్న ఆయా పట్టణాల్లోనే గవర్నమెంటు, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ఉండే అవకాశం అయితే ఉంది. ఓటు వేసేందుకు వీలుగా అక్కడి కంపెనీల్లోనే ఉద్యోగులు, సిబ్బందికి కూడా హాలిడే ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ నెల 13వ తారీఖున కౌంటింగ్ జరగనుండగా ఆ రోజు కూడా సెలవు అయితే ఉంటుందని సమాచారం. అయితే దీనిపై 1-2 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే ఉంది. ఇక కౌంటింగ్ జరిగే ఫిబ్రవరి 13వ తారీఖున సెలవు మంజూరు చేస్తే వరుసగా 3 రోజుల పాటు సెలవులు అయితే రానున్నాయి. ఇక ఫిబ్రవరి 14వ తారీఖున రెండో శనివారం స్కూళ్ళకైతే సెలవు కాగా, ఫిబ్రవరి 15వ తారీఖున ఆదివారం కూడా సెలవు అయితే ఉంటుంది. దీంతో విద్యార్థులకు వరుసగా 3 రోజుల పాటు సెలవులు అయితే వచ్చినట్లు అవుతుంది. అయితే దీనిపై అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది.